హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన పదవికి రాజీనామా చేసి జాతీయ రాజకీయాలకు వెళ్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఇందులో ఎంతవరకు నిజముంది అనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, నిజంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్న తన పదవికి రాజీనామా చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారా? అవన్నీ కొంతమంది క్రియేట్ చేస్తున్న పుకార్లు అనేటువంటిది నా భావన. ఓకే, చాలా మంది మాట్లాడుకుంటుంది ఏంటంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. నిజం. ఆయన సనాతన ధర్మవాదాన్ని పట్టుకున్నారు. నిజం. మొన్న జనసేన ప్రేరణలో రాష్ట్ర రాజకీయాల కంటే జాతీయ రాజకీయాలు, జాతీయ అంశాలు ఎక్కువగా మాట్లాడారు. నిజం. మొన్న హిందీ భాష ప్రాచుర్యాన్ని, నార్త్ ఇండియా సౌత్ ఇండియా దేశాన్ని విధించేటువంటి విధానాన్ని, ఇవన్నీ కూడా ఆయన తన వైఖరిని ప్రకటించారు. మోడీ అనుసంధానమైనటువంటి విధానాన్ని, సిద్ధాంతాన్ని ఆయన జనసేన ప్రేరణ వేరంగా మాట్లాడారు. అవన్నీ నిజమే. రాబోయే కాలంలో తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ కోసం, ఎన్డీఏ కూటమి కోసం బలంగా పనిచేయబోతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా బలంగా పనిచేయబోతున్నారు ఎన్డీఏ కూటమి గెలుపు కోసం. అక్కడ బీజేపీ అధికారాన్ని పోయినసారి కోల్పోయింది. బీజేపీకి తిరిగి అధికారం కర్ణాటకలో కావాలని చెప్పేసి బీజేపీ బలంగా కోరుకుంటుంది. ఎందుకంటే మొత్తం సౌత్ ఇండియాలో బీజేపీ సొంతంగా అధికారాన్ని సంపాదించుకోగల రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేవలం కర్ణాటక. ఆ కర్ణాటక రాష్ట్రంలో గతంలో ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ కర్ణాటకలో మళ్ళా గెలవాలని చూస్తూ ఉంది. కేరళలో ఆ పార్టీకి పెద్దగా ఉనికి లేదు. ఆ పార్టీ పెరగాలనుకుంటుంది. తమిళనాడులో కొంత ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని సంతరించుకోవాలని అనుకుంటుంది. తెలంగాణలో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఎదగలేకపోతుంది, అధికారాన్ని సంపాదించుకోలేకపోతుంది. మన పార్టీ లేదా అంటే అది ఇవాళ కేసీఆర్ ఓడిపోయానంటే కారణం బీజేపీ. గతంలో బై ఎలక్షన్స్ జరిగాయి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం ఉన్న సమయంలో. అప్పుడు దుబ్బాకలో రఘునందనరావు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత హుజూరాబాద్ లో బై ఎలక్షన్ జరిగితే ఈటెల రాజేందర్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత మునుగోలులో బై ఎలక్షన్ జరిగితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచినంత పనిచేశారు ఓడిపోయినప్పటికీ. అంటే బీజేపీ కేసీఆర్ వ్యతిరేకతను పెంచి పోషించి అధికారాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టింది. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి బీజేపీలో ఉన్న వర్గ విభేదాలు, ఇంకో కారణాలు బీజేపీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి కాంగ్రెస్కి 8 ఎంపీలు వస్తే బీజేపీకి 8 ఎంపీలు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో పర్ఫార్మెన్స్ చూపించగలుగుతుంది కానీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ చూపించలేకపోతుంది. కారణం ఏంటంటే సరైన నాయకత్వ పటిమ లేకపోవడం, బీజేపీ విధానాన్ని, సిద్ధాంతాన్ని బలంగా ప్రజల్లోకి చూపించగలటువంటి నాయకత్వము, ఆ పర్సనాలిటీ లేకపోవడం. సో పవన్ కళ్యాణ్ రూపంలో ఆ పర్సనాలిటీ చూస్తుంది బీజేపీ. పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో రానిచ్చినట్టు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా రాణించగలుగుతారా? ఎస్, బీజేపీ చూస్తుంది ఏంటంటే సౌత్ ఇండియా పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ పర్సనాలిటీని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ సుపరిచితుడు, వాళ్ళందరినీ ప్రభావితం చేయగల నాయకుడు. రెండోది, మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లకు 21 గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ అమాంతం పెరిగింది. ఎగ్జాంపుల్, మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని పోతే అతను ప్రచారం చేసిన ప్రతి చోట కూడా ఎన్డీఏ క్యాండిడేట్స్ గెలిచారు. సో పవన్ కళ్యాణ్ ఇమేజ్ అంతగా పెరిగింది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ నార్త్లో పక్కన పెడితే ముందు సౌత్లో ఎక్కువగా వాడుకోవాలి. సౌత్లో కర్ణాటకలో వాడుకోవాలి, తమిళనాడులో వాడుకోవాలి, కేరళలో వాడుకోవాలి, తెలంగాణలో వాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ కర్ణాటక, ఈవెన్ తమిళనాడు తెలుగు వాళ్ళు ఎక్కువ, తెలంగాణ తెలుగు వాళ్ళ ప్రాంతమే. కాబట్టి ఇక్కడ తెలుగు వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ సుపరిచితులు, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభిమానులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వాడుకోవాలి. రెండోది, అతను సనాతన ధర్మవాదాన్ని చాలా బలంగా జనం తీసుకువెళ్ళగలిగిన వ్యక్తి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. రెండోది, బహుభాషావాది కూడా. అతనికి కన్నడ వచ్చు, అతనికి తమిళ వచ్చు, అతను మన తెలంగాణలో ప్రత్యేకించేమని తెలుగే కాబట్టి తెలుగు ఆటోమేటిక్గా వచ్చు. తెలంగాణ భాషతోటి, యాసతో కూడా అతనికి సంబంధం ఉంది. ఓకే, అంటే గద్దర్తో నా ఇష్టం అని చెప్తాడు, తెలంగాణ పాట పాడతాడు. తెలంగాణ వాదులతో కూడా ఒక ఇంటరాక్షన్ ఉంటుంది పవన్ కళ్యాణ్కి. కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు అనే సినిమా డైలాగ్ ఉంటుంది కదా, అలా పవన్ కళ్యాణ్ అన్ని చోట్ల కూడా ప్రభావం చూపించగల నాయకుడు. కాబట్టి పవన్ కళ్యాణ్ కొంత జాతీయ రాజకీయాల్లో వాడుకోవాలి. ప్రత్యేకించి సౌత్ ఇండియాలో బీజేపీ అనుకున్నట్టు ఎదగలేకపోతుంది. కాబట్టి ఆ ఎదుగుదల కోసం పవన్ కళ్యాణ్ ఉపయోగపడతాడు. అతన్ని రాష్ట్ర రాజకీయాల నుంచి రిలీవ్ చేసి జాతీయ రాజకీయాల్లో తీసుకొచ్చుకోవాలని అనుకుంటుంది. అయితే ఆ వాదన ముందు పెట్టి జాతీయ రాజకీయాలు వెళ్ళిపోతున్నాడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాజీనామా చేశాడని వార్తలు వస్తున్నాయి. కానీ ఇది అబద్ధం. జాతీయ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ వెళ్లే మాట వాస్తవమే. వచ్చేసారి ఎన్నికల్లో మనకున్న సమాచారం మేరకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పోస్ట్ జనసేనకే ఉంటుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ ప్లేస్ లో అది నాగబాబు, నాగిన మనోహర్ తీసుకుంటారు వచ్చేసారి ఎన్నికల తర్వాత, మళ్ళా కూటమి అధికారంలోకి వస్తే. కాబట్టి కూటమిగానే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఉండడు, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉంటాడు. ఇప్పటికైతే ఎమ్మెల్యేగానే ఉండి, డిప్యూటీ సీఎంగానే ఉండి కర్ణాటక ఎన్నికలకి బీజేపీ ప్రచారం చేసి పెడతాడు, సాయం చేసి పెడతాడు. తమిళనాడు ఎన్నికలకి
సాయం చేసి పెడతాడు, ప్రచారం చేసి పెడతాడు. అవసరమైతే జనసేన పార్టీ కూడా తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఎలక్షన్స్లో కూడా పనిచేసి పెడతాడు బీజేపీ కోసం. ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగానే ఉండి, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేగానే ఉండి ఆ రాష్ట్రాల్లో బీజేపీ కోసం ప్రచారం చేసి పెడతాడు, పనిచేసి పెడతాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ టయానికి కూడా రాష్ట్రంలో ఇన్యాక్టివ్ గా ఉండి జాతీయ స్థాయిలో యాక్టివ్ గా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడలేరుగా, అంతేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాంగ్ రన్ విజయంతో వచ్చాడబ్బా రాజకీయాల్లోకి. వెంటనే సీఎం అయిపోవాలనే ఆలోచనతో రాగా. రెండోది, కూటమిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ 1-2 సార్లు చెప్తున్నాడు ఇంకొంతకాలం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటారని. దానికి కూడా రీజన్ చెప్తున్నాడు. ఇప్పుడు అమరావతి రాజధానిగా బిల్డప్ అవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఉన్నటువంటి రాష్ట్రం. చాలా సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు. ఆ నాయకత్వంలో మేము కూటమి కట్టాం. ఆ నాయకత్వాన్ని ఇప్పుడే పక్కన పెట్టి నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అనాల్సినంత అవసరం లేదు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా పక్కగా తప్పుకుంటే మళ్ళీ కొత్తగా నిర్మాణాలు పునాదులు ఆయన పునాది వేశాడు, నిర్మాణం చేసుకునే టైము ఆయనకి ఇద్దాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆలోచనతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాజకీయాలు యాక్టివ్గా ఉండగలిగారు కాబట్టి నేను జాతీయ రాజకీయాలు కొంత నడిపించడానికి బీజేపీకి సాయం చేయడానికి వెళ్తాననేటువంటి ఒక డెసిషన్ పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నాడు. రాష్ట్ర రాజకీయాలు ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్రంలో సరైన నాయకత్వం లేదు, రాష్ట్రాన్ని నడిపించగల నాయకుడు లేడు అని కనుక పవన్ కళ్యాణ్ ఫీల్ అయి ఉంటే ఈ నిర్ణయం తీసుకోపోయేవాడు. ఇక్కడ నడిపించడానికి ఆల్రెడీ ఒక నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ నాయకుడికి సహాయం చేస్తే సార్ ఇంకా అతను నడిపించుకుంటూ వెళ్తాడు అనేటువంటిది పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉంది కాబట్టి జాతీయ రాజకీయాల మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టగలుగుతాడు. అయితే వచ్చే ఎలక్షన్స్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ ఉండే అవకాశం లేదా? నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాడు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంత కాలం నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాడు. తండ్రి సీఎంగా కొడుకు డిప్యూటీ సీఎంగా ఉండటం అనేటువంటి మన తెలుగు రాజకీయాల్లో సాధ్యమయ్యే పని కాదు. అదేదో తమిళనాడులో సాధ్యమైందో కానీ మన తెలుగు రాజకీయాలు జరగదు. అంటే ఒకటే పార్టీ అధికారులు ఉంటే సాధ్యమైద్దాం, కానీ ఒకటే పార్టీ అధికారులు ఉన్నా సరే ఒకే కులానికి సంబంధించిన వ్యక్తులు సీఎంగా డిప్యూటీ సీఎంగా ఉండరు, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు సీఎంగా డిప్యూటీ సీఎంగా ఉండరు. అది అయ్యే పని కాదు. మన కాడ ఉండే సామాజిక సమతుల్యాలు, ప్రాంతీయ సమీకరణాలు, తర్వాత అనేక లెక్కలు ఉంటాయి. అందులోనూ కూటమిగా ఉంది పార్టీ. సీఎంగా టీడీపీ తీసుకున్నారే, డిప్యూటీ సీఎంగా జనసేనకి ఇవ్వాల్సింది, అది తప్పది కాదు. ఆ జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ ఉంటారా లేదా ఇంకెవరన్నా వాళ్ళు ప్రపోజ్ చేసుకుంటారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. అంతేగాని నారా లోకేష్ గారి డిప్యూటీ సీఎం అనే వాదన తప్పు. మేబీ అయితే గీతే టీడీపీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితికి వస్తే నారా లోకేష్ సీఎం అవుతాడు చంద్రబాబు నాయుడు తర్వాత, ఆ పార్టీకి అధ్యక్షుడు అవుతాడు ఈ మహానాడు తర్వాత. అంతే తప్ప అదనేదో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండగానే డిప్యూటీ సీఎం అవుతాడు అనుకోవడం తప్పు. అది లేని క్యాలిక్యులేషన్. అయితే ఇప్పటికిప్పుడు ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళట్లేదు, నెక్స్ట్ ఎలక్షన్ టైంకి వెళ్తారా? అంటే ఇప్పటి నుంచి జాతీయ రాజకీయాల్లో తన ప్రాముఖ్యతని ప్రాధాన్యతని పవన్ కళ్యాణ్ పెంచుకుంటూ ఉంటాడు. బీజేపీకి ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలోకి వెళ్ళి ప్రచారం చేసి పెడతా ఉంటాడు. నాట్ ఓన్లీ సౌత్ ఇండియా స్టేట్స్, నార్త్ ఇండియా స్టేట్స్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి పెడతాడు. ఒక పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి ప్రచారం చేసి పెడతాడు బీజేపీకి, అది వేరే విషయం. కానీ పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువ టైం ఇస్తాడు మోడీ కోసం. రెండోది, బీజేపీ విధానం సిద్ధాంతం అనేటువంటి సనాతన ధర్మవాదం, హైందవవాదాన్ని బలంగా ఇంకా జనంలోకి పశ్చిమ సౌత్ ఇండియాలోకి తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే బీజేపీ నార్త్లో పదే గెలవగలుగుతుందంటే, కేంద్రంలో పదే అధికారం రాగలుగుతుందంటే హిందుత్వవాదాన్ని బలంగా వాళ్ళలో తీసుకెళ్ళగలిగింది. కానీ సౌత్ ఇండియాలో తీసుకెళ్ళలేకపోతుంది. సౌత్ ఇండియాలో తీసుకెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే సరైన నాయకుడు లేడు. సరైన నాయకుడు అతను చెప్తే హిందుత్వవాదం జనంలోకి బలంగా వెళ్ళిద్ది అని నాయకుడు లేడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో సరైన నాయకుడు బీజేపీ చూసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఉంటారనుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో బండి సంజయ్ ఉన్నాడు, తర్వాత తమిళనాడులో అన్నామలై ఉన్నాడు, తర్వాత కర్ణాటకలో యడ్యూరప్ ఉన్నాడు. ఇలా ఉన్నారు కానీ వాళ్ళ ప్రభావం కొంతవరకే. కానీ పవన్ కళ్యాణ్ ప్రభావం చాలా పెద్దది. అందులో సినిమా స్టార్ కూడా కాబట్టి ఇది అదనం, సెలబ్రిటీ హోదా ఉంటుంది కదా ఖచ్చితంగా. కాబట్టి పవన్ కళ్యాణ్ రూపంలో దాన్ని చూస్తున్నారు అనేది నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్. థ్యాంక్ యూ.